ఇగురు కూరలు, పులుసు కూరలు, వేపుళ్ళు వీటితో పోలిస్తే రోటి పచ్చళ్ళు చాలా మంచిది. ఎందుకు అంటారా? రోటి పచ్చళ్ళలో చాలా పోషకాలు వీటన్నిటికంటే ఎక్కువ మిగులుతాయి పోకుండా. ఎందుకంటే మనం రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కూరగాయ ముక్కల్ని ఊరికి 5-10 నిమిషాలు మగ్గనిస్తాం. 50% 40% పచ్చిదనం పోయేటట్టు మగ్గనిస్తాం. అంటే 40-50% మగ్గేసరికి పోషకాలు ఎక్కువ పోవు. పైగా రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కూరగాయలు మనం తొక్కలు ఎక్కువ చెక్కేయం, కొద్దిగా ముదిరినా కూడా అలాంటి వాటిని ఉపయోగిస్తాం అనమాట. అందుకని పోషకాలన్నీ పై లేయర్స్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రోటి పచ్చళ్ళల్లో పోషకాలు మిగులుతాయి, వేడి తక్కువ గురవుతున్నది కాబట్టి. రెండోది, రోటి పచ్చళ్ళలో నూనె ఎక్కువ పట్టదు. రోటి పచ్చళ్ళలో ఎక్కువ హాని కలిగించే కారం కానీ మసాలాలు కానీ ఎక్కువ వెయ్యం. కొద్దిగా తాలింపు పెట్టుకుని రోటి పచ్చళ్ళు తినేస్తాం. అందుకే రోటి పచ్చళ్ళు కాస్త కూరలాగా ఎక్కువ మొత్తంలో తింటే ఆరోగ్యానికి పోషకాలకి చాలా మంచిది కాబట్టి రోజు చేసుకోండి.